హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీకు ఇదివరకే లైసెన్స్ ఉండి దానిని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికోసం అప్లై చేయడానికి ముఖ్యంగా 3 రకాల డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. ఒకటి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, రెండవది పాస్పోర్ట్ కాపీ, మూడవది వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు అప్లై చేయడానికి మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో sarthi.parivahan.gov.in అని టైప్ చేస్తే పైన సైట్ వస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ లిస్ట్ లోంచి మీది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో మొబైల్ నంబర్ అప్డేట్ కి అడుగుతుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో చివరన అప్లై ఫర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఐడిపి అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కింద కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి పక్కన గెట్ డిఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ప్రెజెంట్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ఫిల్ చేయనివి ఏమన్నా ఉంటే ఫిల్ చేసి తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒకవేళ పైన చూపిస్తున్న డీటెయిల్స్ మీవే అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ లైసెన్స్ డెలివరీ అడ్రస్ ఒకసారి వెరిఫై చేసుకుని కింద ఒకవేళ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు క్యారీ చేసి ఉంటే కింద ఎస్ ఆర్ నో ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఈ పాపప్ స్క్రీన్ లో మీ ప్రెజెంట్ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కింద జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు ఎడిట్ అండ్ చేంజెస్ చేసుకోవడానికి 11 రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ ఇష్యూ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ బర్త్ ప్లేస్ ఆర్ విలేజ్ ఆర్ సిటీని ఎంటర్ చేయండి. పక్కన మీ బర్త్ కంట్రీని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ నంబర్ ని ఎంటర్ చేయండి. దాని పక్కనే పాస్పోర్ట్ చివరి వ్యాలిడిటీ డేట్ ని ఎంటర్ చేయండి. అలాగే దాని కింద ఇది వరకు మీ డ్రైవింగ్ లైసెన్స్ పై అనర్హత వేటు పడిందా, ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద ప్రస్తుతం మీరు నివసిస్తున్న దేశంలో మిమ్మల్ని డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించారా, ఎస్ ఆర్ నో లో సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద మీకు ఏ దేశం కోసం ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలో ఆ దేశం ఇక్కడ లిస్ట్ లోంచి సెలెక్ట్ చేయండి. దాని కింద ఒకవేళ ఆ దేశానికి సంబంధించిన వీసా మీకు ఇదివరకే వచ్చి ఉంటే కింద వీసా నంబర్ పక్కన దాని వ్యాలిడిటీ డేట్ ని ఎంటర్ చేయండి. లేదా వీసా ఇంకా ప్రాసెస్ లేదా రాకుంటే ఈ 2 కాలమ్స్ వదిలేయండి. తర్వాత దాని కింద మీరు అప్లై చేయబోయే ఐడిపి లైసెన్స్ 2 గ్రేడ్స్లలో ఉంటుంది. ఒకటి మోటార్ సైకిల్ అంటే 2 వీలర్ లేదా 3 వీలర్, ఇందులో L1 అండ్ L2 కేటగిరీకి సంబంధించి ఉంటుంది. రెండవది మోటార్ వెహికల్ ఎబో 3 వీలర్ అయి ఉండి 9 సీటర్ వరకు బరువు మాక్సిమం 3500 కేజీ లోపు ఉన్న వెహికల్ అన్నమాట. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి కింద కన్ఫర్మ్ చేయండి. దీనితో డాటా యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. తర్వాత కింద చూపిస్తున్న డిక్లరేషన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్లు కంగ్రాట్స్ మెసేజ్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు జనరేట్ అయిన ఈ అప్లికేషన్ నంబర్ ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. తర్వాత కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే చేస్తే కింద అప్లోడ్ కి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో వీడియో మొదట్లో చెప్పినట్లు 3 రకాల డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. అందులో అడ్రస్ ప్రూఫ్ కి గాను స్క్రీన్ లో చూపిస్తున్న 9 రకాల డాక్యుమెంట్స్ లో ఏదన్నా ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత అదే విధంగా మీ పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాన్ కాపీతో పాటు చివరిగా మీ డ్రైవింగ్ లైసెన్స్ స్కాన్ కాపీని కూడా జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు అప్లోడ్ చేయాలి. సో వన్స్ అప్లోడ్ అయ్యాక పక్కన కన్ఫర్మ్ సెలెక్ట్ చేస్తే స్క్రీన్ పై ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇందులో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం అప్లికేషన్ ఫీని స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో పే చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలి డీటెయిల్ గా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకొని కింద గేట్వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని
సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా HDFC ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ UPI ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ QR కోడ్ ని సెలెక్ట్ చేస్తే QR కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ QR ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో RTO ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద డీటెయిల్స్ వస్తాయి. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో RTO ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ ఫాంట్ లో కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి 6 అంకెల OTP వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న RTO టెస్ట్ సెంటర్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.